డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే మేడం. రైట్, మానవతారాయ్ గారు, మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి గింజ కొంటాము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక అని చాలా ఆర్భాటంగా హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ నమ్మారు రైతులు, ఓట్లేశారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇవాళ చూస్తే అదే రైతులు కన్నీరు పెట్టుకుని రోడ్ల పైనకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ మా ధాన్యం కొనండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది రైతుకి? ఇప్పుడు 75% ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఇంకా మహా అంటే 25-30% కొనుగోలు చేయాలి. వాస్తవంగా ఇది ఉమ్మడి పరిధిలోది, కేంద్రం రాష్ట్ర పరిధిలో. కరెక్ట్. కేంద్రం ఎట్లాగూ వాళ్ళు గతంలో వాళ్ళు సేకరించేది ఎఫ్సిఐ ద్వారా, వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత రైతులకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేమే సేకరించి మేమే ముందుగా రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసి ధాన్యాన్ని సేకరించి మిల్లులు పంపించిన తర్వాత ఆ మిల్లులు వాళ్లకు బియ్యం రూపంలో కేంద్రానికి ఎఫ్సిఐకి ఇస్తాయి. అయితే ఇక్కడ ఏమైపోయిందని అసలు వీళ్ళు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇదే సమస్య ఉంది, మన బీజేపీ అక్కడేం ధర్నా చేయట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానా, ఈ దేశంలో హర్యానాలో కూడా ఏ సమస్య ఉంది. ఈ దేశంలో ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం, దిగుమతి పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్నది. కానీ ఆ రాష్ట్రాలను పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ దాటి ఇలా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యాన్ని పండించడంలో మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది ఈ విధంగా ఎక్కువ పంట దిగుబడి కావటం వల్ల రైతులందరూ కూడా వరుస క్రమంలో మార్కెట్ యార్డులకు చేరుకోవటం వల్ల అయినా ఇబ్బందులు రాకుండా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఇప్పటికీ 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమ ఎవరి చేతిలో ఉందండి? కేంద్రం ఎఫ్సిఐ పరిధిలో వాళ్ళు గన్నీ బ్యాగులు మాకు ఇవ్వాలి, ఏది ఆ గోనె సంచులు మాకు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకున్న 18 కోట్ల పై చిలుకు గోనె సంచులు అన్నింటిని కూడా మేము రాష్ట్రాల్లో ఉన్న సేకరించి కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తాను. కాకపోతే ప్రతి సంవత్సరం 2021లో ఇట్లానే సమస్య ఉత్పన్నమైంది. ఆ రోజు మేము బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని నడ్డి విరిచే ప్రయత్నం చేస్తే నువ్వు గోను అని చెప్పి, అంటే మేము ఆ రోజు కల్లాల్లో కాంగ్రెస్ అని చెప్పి కొనుగోలు చేసినాం. ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45,000 కోట్లు ఒకసారి, మొన్న వర్షాకాలం పంట ఏ ఇబ్బందులు రాలేదు. ఈ వానాకాల పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని తప్పిదాల మూలంగా జౌళి పరిశ్రమలో ధర్నాలు అవి సకాలంలో అందకపోవటం, మేము చెప్పింది ఇవ్వకపోవడం, అయినప్పటికీ హమాలీలు దొరకనటువంటి పరిస్థితులు, లారీలు కొంత జాప్యం కావటం, సరఫరాలో ధాన్యం సేకరించి తూకం వేసి మళ్ళీ మిల్లులకు పంపించే సమయంలో కొంత జాప్యం కావటం, దీన్ని ఆసరా చేసుకొని రైతుల దగ్గర పోయి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రైతులు ఎట్లుంటారు, వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపాలి వాళ్ళలో. మేము అదే చెప్తాను, మీరు వరుస క్రమంలో ఉండండి. టోకెన్లు ఇచ్చినాం, చివరి గింజ వరకు ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం, తడిచిన మొలకెత్తిన కొనుగోలు చేస్తాం. గతంలో ఏ విధంగా సీజన్లో కొనుగోలు చేసినామో రైతుల దగ్గర మాట పడకుండా అదేవిధంగా మొన్న వర్షాకాలం పంటను ఏ విధంగా సేకరించినాం అదే విధంగా సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేసి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి మేము ప్రయత్నం చేస్తే వీళ్ళు పోయి రైతు ఏ విధంగా ఇబ్బంది పడతాడా అంటే, రైతు సహసిద్ధంగా ఎట్లుంటుందంటే నాది ముందు కొనుగోలు చేయాలా, నా ఖాతాలో ముందు డబ్బులు వేయాలి. ఇప్పటి వరకు దాదాపు 9,000 కోట్ల పైచీలకు రైతుల ఖాతాలో వేసినాం. భారీ ఎత్తున ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. వరుస క్రమంలో 3 రోజులకే ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అట్లా ఇబ్బందులు రాకుండా సత్వరమే రైతు ఖాతాలు వేసి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు రాజకీయంగా ఎదగటం కోసం. కానీ మానవతారాయ్ గారు, ఇటు విపక్షాలు కావచ్చు, రైతుల నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న కావచ్చు, డిమాండ్ కావచ్చు ఏంటి అంటే, ఇది ఎవ్రీ ఇయర్ ఉండేటువంటి ప్రాసెస్సే కదా, ఎందుకు మరి దానికి సరిపడా రబీ సీజన్లో మనం ఏర్పాట్లు ముందే ఎందుకు చేసుకోలేదు? రబీ సీజన్ వస్తోంది, ఈ తతంగం అంతా ఉంటుంది, గన్నీ బ్యాగులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లారీలు కావచ్చు, ఈ తర్వాత ఈ మిల్లుల యాజమాన్యాలతో వాళ్ళందరితో మాట్లాడి ఈ తరుగు కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది క్వింటాకి దాదాపు 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు రైతులు. సో వీటన్నింటిపైన ఎందుకు ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఫోకస్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? అన్నదాతలకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముందు చూపుతోనే, ముందు జాగ్రత్తతోనే అన్ని కేంద్ర ప్రభుత్వం గోనె సంచులు సరఫరాలో జాప్యం చేసినా మేము మా ముందు జాగ్రత్తగా ముందు అడబెట్టేసినాం. కాబట్టి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేక, కాకపోతే ఏమైందంటే దిగుబడి ఎక్కువైంది. మనం ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచన చేయట్లే. గత ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఉరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి రైతాంగాన్ని బెదిరించింది. అట్లా మేము బెదిరించినవా? అట్లా కాకుండా వేరే ఆలోచన చేయండి. భూమి
యొక్క సారం కూడా తగ్గిపోతుంది, పండించిన పంటే పండించడం వల్ల తగ్గిపోతుంది అని వ్యవసాయ అధికారులు చెప్పినప్పటికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వరి సాగు వరి పంట పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మా ఖాతాలో డబ్బులు వేస్తుంది, అదనంగా సన్నాలు పండిస్తే మా ఖాతాలో 500 అంటే ఎకరానికి సరాసరి 30 బస్తాలు పండితే 70,000 మద్దతు ధర ప్రకారం 75,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది, అదనంగా సన్నాలు పండిస్తే 15,000 రూపాయలు అదనంగా వస్తాయి అనే ఈ ఆలోచనలో ప్రతి ఒక్క రైతు కూడా అన్నీ కూడా వరినే పండించడం మూలంగా ఎక్కువ దిగుబడి కావటం మూలంగా వాటిని తూకం వేసి మార్కెట్లో పంపించే లోపల కొంతమంది హమాలీల సమస్య కూడా ఉంది. హమాలీలంతా పశ్చిమ బెంగాల్ వేరే మన రాష్ట్రంలో ఎవరు సక్రమంగా పనిచేయట్లే, అంటే ఆ వృత్తిని ఎంచుకోవట్లే, వేరే రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర హమాలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కొరత కొంత సమస్య. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కావచ్చు, గన్నీ బ్యాగ్ల కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు కూడా మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్లనే ఈ కొరత ఏర్పడింది అనేది అది అసత్య ఆరోపణ. అది అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మాకు. ఎందుకంటే ముందు రైతుల ఖాతాలో వేసి ఈ రైతుకు సంబంధించిన అవసరాలు ఏవైతే గోనె సంచులు కానివ్వండి, దారా పురికోస కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకు అందుబాటులో ఉంటే ప్రయత్నం చేసినాం మేము. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హర్యానాలో ఇదే సమస్య ఉన్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పొమ్మని పోయి మాట్లాడమన్న బీజేపీ వాళ్ళని, అక్కడ ప్రెసిడెంట్ బీజేపీ వాళ్ళని అడుగుదాం, అక్కడ ఎందుకు చేయట్లేదు అనేది బీజేపీ వాళ్ళు అడుగుదాం డెఫినెట్ గా. బట్ మనోతలే గారు 50 రోజులు అవుతోంది కదా ఈ వరి ధాన్యం కొనుగోలు స్టార్ట్ చేసి 50 రోజులు అవుతోంది. ఇవాళ మే 25 వినండి, మే 25 ఈ రోజు నుంచి 10 డేస్ ఈ రోజు నుంచి 10 డేస్ పాటు స్పెషల్ డ్రైవ్ ఈ రోజు నుంచి 10 డేస్ పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ మొత్తాన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మరి 50 రోజుల్లో పూర్తవుతుంది, ఈ 10 డేస్ లో ఎలాగా పూర్తవుతుంది? 70% పూర్తయింది కదా, అదే చెప్పేది మేము. 75 అవ్వలేదని చెప్తున్నారు కదా వీళ్ళు. ఎవరన్నారు? 75% రైతులే చెప్తున్నారు. ఇప్పుడు 4 డిబేట్లు మాట్లాడే పొద్దున్న నుంచి నేను రైతులు, వీళ్ళు పెద్ద రైతులను పెట్టి డిబేట్లో కూర్చోబెడితే రైతులు ఇబ్బంది లేదు, హమాలీలు లేక, ఇట్లాంటి లారీలు రాక, లేకుంటే ముందున్నటువంటి సరుకు మిల్లులకు పోక ఇట్లాంటి ఇబ్బందులను తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థాగతంగా చేసిన ఇబ్బందులు ఏం లేవు. మా ఖాతాలకు డబ్బులు వేస్తారు రైతులే చెప్తున్నారు. వీళ్ళు పోయి ముసలి కన్నీళ్ళు కారుతున్నారు. అదే అంటారు. నేను ఏమంటానంటే ఇదే సమస్య పక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ఆడ మిత్రపక్షంలో ఉంది కదా, మరి అక్కడ ఎందుకు చేయరు మీరు? అంటే మీరు అధికారంలో చోటు చేయరా? అంటే మీ వల్ల కొరత. గన్నీ బ్యాగులు ఎవరండి ఇచ్చేది? ఎఫ్సీఐ వాళ్ళు ఇవ్వాలా? మీరు ఇచ్చారా? మేము ఎన్ని అడిగినా మీరు ఎన్ని ఇచ్చారు? కాబట్టి ఇలా ఎరువుల కొరత కూడా గుర్తుపెట్టుకోండి. పశ్చిమాసియాల యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు ఎట్లా పెంచారు, రేపు ఎరువుల ధరలు ఆల్రెడీ పెంచేశారు, 300-400 పెంచేశారు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు అంటారు వీళ్ళు. ఇలా మేము అడిగిన గతంలో సీజన్లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును అడిగితే 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు 5.5 లక్షలు ఇచ్చారు. మొదట అడగంగా 50,000 అట్లా 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. అయినా అది సరిపోలేదు. లోపం అక్కడ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి అయినప్పటికీ మేము వాళ్ళని సమాఖ్య వ్యవస్థలో భాగంగా వ్యవసాయం అనేది ఉమ్మడి వ్యవస్థలో ఉంది కాబట్టి, కేంద్రం రాష్ట్రం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ చేత కాకపోయినా మేమే ఇబ్బంది పడుకుంటూ రైతులకు ఇబ్బంది పెట్టకుండా ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కోసం ఎండ దెబ్బ తగిలి రైతులు మనమే అస్వస్థత గురవుతున్నాం. ఇలా రైతులు చనిపోతా బాధపడుతున్నాం మేము. ఎందుకంటే ఇలా నిన్న బయటికి పోయేస్తే మనం ఇంట్లోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటిది రైతు సహసిద్ధంగా నా పంట తొందరగా తూకం వేయాలి అని చెప్పి ఆడ కూర్చొని కల్లాల మన ధాన్యం దగ్గర కూర్చుంటే ఎండ దెబ్బ తగిలి చనిపోతుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చనిపోయారు అని చెప్పి నిన్న 40 మంది చనిపోయారు. నిన్న ఖమ్మం, వరంగల్ ప్రాంతం 40 మంది చనిపోయారు. కాంగ్రెస్ అయినా సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేస్తే, సకాలంలో మీరు ధాన్యం కొనుగోళ్లు కనుక ఈ ప్రక్రియ పూర్తి చేస్తే రైతుల చావులు ఉండవు కదా. అవును, మేము సక్రమంగానే స్పందిస్తున్నాం. ఆడ కొరత అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సృష్టించింది. ఇది రైట్, మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది ఈ రైతుల సంబంధించి ఈ సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది మాట్లాడదాం.